లోనే పల్లెటూళ్ళకి బంధువులు ఇళ్ళకెళ్తే పగటి పూట కరెంట్ ఉండేది కాదు. రాత్రి పూట్ల 3 గంటలో, 4 గంటలు ఇచ్చి మళ్ళీ తీసేస్తుండేవాళ్ళు. వామ్మో! ఏంది అనుకునేటటువంటి సిట్యుయేషన్ ఉండేది కాదు ఆ రోజుల్లో. ఇంతే మనకు కరెంటు రావడం అదృష్టం ఆ రోజుల్లో. పట్టణాల్లో రాత్రి పూట్ల ఓకే. పగటి పూట కరెంట్‌లో రోజులో పొద్దున పూటలో 3 గంటలు, సాయంత్రం 3 గంటలు, రాత్రికి ఒక 3 గంటలు తీసేసి ఉండేది అప్పుడు పట్టణాల్లో. ఇండస్ట్రీస్‌కైతే గనక దాన్నేమంటారు ఇండస్ట్రియల్ వర్క్ హాలిడేలు ప్రకటించేసేవాళ్ళు. మీకు ఇవ్వలేము మేము ఫస్ట్ మాకు డొమెస్టిక్ ప్రయారిటీ అని చెప్పేసి. చూసాం కదా ఇయన్నీ కరెంట్ కోతలు. ఇవాల్టి రోజున అలాంటి దాన్ని పరిష్కరించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రభుత్వాల ఆధ్వర్యంలో కరెంట్ ఉత్పత్తి అయితే కష్టం అనేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ కొన్ని ప్లాంట్లు పెట్టింది. అది కాకుండా ప్రైవేట్ పవర్‌ని ప్రోత్సహించింది. దీంతో ప్రపంచంలోని వివిధ దేశాల సంస్థలు ఇక్కడికి వచ్చి కరెంట్ ఉత్పత్తిలో పాల్గొనటం బిగిన్. ఇది బొగ్గు ఆధారిత విద్యుత్ ఒకటే కాకుండా నెంబర్ 1 సోలార్ పవర్, నెంబర్ 2 విండ్ పవర్, నెంబర్ 3 రీసైక్లింగ్ పవర్ ప్లాంట్స్. అంటే వాటర్‌ని జల విద్యుత్ మామూలుగా మనకు ఐడల్ పవర్ ఉంటది. అది కాకుండా నీళ్ళని రీసైక్లింగ్ చేస్తా. అంటే నీళ్ళు ఇట్లా పైనుంచి ఇట్లా కింద పడుతున్నప్పుడు పవర్ ప్రొడ్యూస్ అవుతుంది కదా! ఒక్కసారితో అయిపోతుంది. నాగార్జున సాగరా లేకపోతే ఇంకోటి. అలా కాకుండా ఇలా వచ్చిన నీళ్ళని మళ్ళీ పైకి పంపించి మళ్ళీ కింద పడేస్తారు.